మీ షోల్డర్ గిట్ట మంచిగా రౌండ్ లుక్ పెద్ద కనబడాలంటే చెప్తున్నా కదా, ఈ వీడియోలో అయితే నేను ఒక 5 ఎక్సర్సైజ్ చూపిస్తా షోల్డర్స్ జబర్దస్త్ తయారయ్యేవి. అవి అయితే ఫాలో అయిపోండి, మన ఛానల్ని ఫాలో కొట్టరు. ఫస్ట్ ఏం నువ్వు అడ్జస్టెడ్ బెంచ్ని 75 డిగ్రీస్ వేసుకొని ఒక హ్యాండ్ తోటి ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకొని లాటరల్ రైజ్ చేయరు. దీంతో మీ లాటరల్ హెడ్ జబర్దస్త్ ట్రైన్ అవుతుంది. నార్మల్ లాటరల్ కన్నా 2 హ్యాండ్స్, 1 హ్యాండ్ చేస్తే మాత్రం మీ బాడీ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. సో దాంతో మంచి యాక్టివ్ అవుతుంది. దాని తర్వాత ఈ విధంగా బాడీని బెండ్ చేసి రాడ్ తీసుకొని బెండ్ ఓవర్ చేయండి. చీన్ వరకు బాడీని తీసుకొచ్చి జస్ట్ 1 సెకండ్ పాజ్ చేయరు. చెప్తున్నా కదా, ఈ వేరియేషన్ తోటి అయితే మీ రేర్ డెల్ అనేది మస్తు యాక్టివేట్ అవుతుంది, మస్తు జబర్దస్త్ ట్రైన్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్కి రోప్ వేసుకొని అడ్జస్టెడ్ బెంచ్ని 45 డిగ్రీస్ వేసుకొని రోప్ని చీన్ వరకు తీసుకురండి. దీంతో మీ లాటరల్ ఎడిగిట జబర్దస్త్ ట్రైన్ అవుతుంది. దీంతో అయితే ఈ వేరియేషన్ తోటి మస్తు పంప్ ఫీల్ అవుతారు మీరైతే. ఈ వేరియేషన్ కంపల్సరీ మీరు ట్రై చేసి చూడ్రి. దాని తర్వాత నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మళ్ళీ రేడెల్ని టార్గెట్ చేద్దాం. కేబుల్ని ఈ విధంగా తీసుకొచ్చి క్రాస్ పొజిషన్లో చేయరి. కేబుల్ పైన అన్నీ పైకి వేసుకొని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ వేరియేషన్ గిట జబర్దస్త్ ఉంటుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ట్రాప్స్. చాలామంది ట్రాప్స్లో హెవీ వెయిట్ చేస్తారు. హెవీ వెయిట్ కాకుండా అడ్జస్టెడ్ బెంచ్ని ఈ విధంగా వేసుకొని లైట్ వెయిట్ తీసుకొని వెయిట్స్ని కంట్రోల్ చేసి కరెక్ట్ టార్గెట్ చేయరి మీ మజిల్ని, ట్రాప్స్ని. జబర్దస్త్ ట్రైన్ అవుతుంది. ఈ 5 వేరియేషన్లు అయితే